వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళ ముఖ్యమంత్రికి మెగాస్టార్ ₹1,00,00,000 చెక్కు అందజేత. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎల్బీ నగర్లో కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన. కుప్పం తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth. And say Vasudhaika Kutumbam, and it is not just Earth is not just for few humans, it is for all of us. గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. సదరు పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేని ప్రయాణం కోసం చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా 400 కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఈ రోజు ఏలూరు డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు కలిసి నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. రాజు డ్రైవరు రాజు
వాయిస్ ఏదో తీసుకుంటారు బాబు ఇది జరిగిందమ్మా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా 3D పెయింట్ వేశారు. పైన నుంచి మహేష్ బాబు కింద నీటిలో తండ్రి గారు వచ్చేలాగా అద్భుతంగా వేశారు. ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ గారి అభిమానులు షేర్లు చేసి పూరి ఆర్ట్స్ ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు ప్రతి గురువారం నాడు జరిగే అన్న క్యాంటీన్ కార్యక్రమంలో పాల్గొని పేదవారికి భోజనం వడ్డించారు. వర్మ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి కక్షపూరిత ధోరణితో పేదవారికి పెట్టే అన్న క్యాంటీన్లను నిలిపివేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత 4 సంవత్సరాలుగా వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నాడు మార్కెట్ వద్ద గల బస్ షెల్టర్ నందు సుదూర ప్రాంతాల నుండి మార్కెట్కు వచ్చే వారికి ఉచితంగా అన్న క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు కూడా అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవారికి కూడా కడుపు నిండా భోజనం పెట్టేవారు. పిఠాపురంలో పెట్టించాం. ఆ వేళ పిఠాపురంలో స్టార్ట్ అయింది, గొల్లప్రోల్లో బిల్డింగ్ స్టార్ట్ అయింది, ఉప్పాడులో కూడా అన్నా క్యాంటీన్ స్థల సేకరణ కూడా జరిగింది. ఈ 3 శాంక్షన్లు అప్పుడు నేను తెచ్చాను, పిఠాపురంలో మొదలు పెట్టించాం. తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొత్తం అన్నా క్యాంటీన్లు బంద్ చేసి పేదవాళ్ళు పట్టు మీద కొట్టారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆదేశాల పిలుపు మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కావ్య ఫౌండేషన్, వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు వరకు కూడా భోజనాలు పెడతా ఉన్నాం. ప్రతిరోజు కూడా స్వీటు, ఒక పప్పు, ఒక కూర, బిర్యానీ కానీ పులిహోర కానీ, అదేవిధంగా రైసు, సాంబారు, పెరుగు మన ఇంట్లో చేసినట్టే అందరికి కూడా పెడుతున్నాం. రోజుకి 800 మంది భోజనం చేస్తున్నారు. ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో పేదవాళ్ళకి భోజనం మేము ఈ రోజు వరకు పెడతా ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో. అందువలన ఈరోజు
చివరి రోజు, అంటే గత 4 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మేము పేదవాళ్ళందరికీ కూడా భోజనం పెడతానే ఉన్నాం. అంచేత వచ్చి మరి 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి మన మున్సిపల్ కళ్యాణ మండపం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ 4 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉంది. పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం, మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ వర్కర్స్, అదేవిధంగా ఇక్కడ భోజనాన్ని చేయడానికి వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 4 సంవత్సరాలు కూడా అందరూ కలిసికట్టుగా ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ చేయడం అది మా అదృష్టం. మా కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా సేవాభావంగా చేసినందుకు వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేశాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చేశాం. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోజనాలు పెట్టిన కార్యక్రమం జరిగింది. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు యొక్క ఆలోచన, ప్రతిపక్షంలో కూడా పేదవాడి గురించి ఆలోచించే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి కింద పనిచేసిన కార్యకర్తలు మేము. అదే సంస్కారంతో మేము కూడా ముందుకి ఇక్కడ భోజన వసతి కార్యక్రమాలు మేము నడిపించాం. మరి ఈ రోజుతో ఆఖరి రోజు కాబట్టి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు ఆగస్టు 15 నుంచి మరి మున్సిపల్ కళ్యాణ మండపం పక్కన గల అన్నా క్యాంటీన్కి రోజు ఎవరికి ఆకలేసినా అక్కడికి వచ్చి భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ని కొట్టి ఫల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనులు భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు ఫల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం అందులో ఉన్న మహిళకు తలకు చేయికి గాయాలైనాయి. ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాల్వలకు 13,991 క్యూసెక్లు నీటిని ఇస్తున్నారు. బ్యారేజీ 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు. మైబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి, తనకి 2 కుమారులు ప్రశాంత్, రోహిత్. వారు ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి
హఠాత్ మరణం చెందింది. తమను నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు. భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని 2 లక్షలు వెచ్చించి వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు. నేటి యువతరం కన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు. కానీ 2 కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మా అమ్మగారు మర్చిపోలేకపోతున్నాం. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎంతో మాకు సపోర్టివ్గా పెంచారు. తీరా మేము ప్రయత్నం అయ్యే సమయానికి మా అమ్మగారు మాకు మేము మర్చిపోలేని చిత్రం మా అమ్మగారు సమాజతనే మా అమ్మగారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది ముందు తరాలకు కూడా మంచి జ్ఞాపకంగా ఉంటుందని మా వేసవి శిక్షణలో మా అమ్మగారు ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్రంలో 2019లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగించిన దుష్ట పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. జగన్ సాగించిన హత్య రాజకీయాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు బలి అయ్యాయి. వాటన్నింటినీ విస్మరించిన జగన్ ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలతో హత్య గావించబడిన తన పార్టీ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గతంలో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ వారి అరాచకాలు, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు నోరు మెదపని కనీసం పరామర్శించని జగన్ నేడు నంద్యాలకు ఏ ముఖం పెట్టుకొని నంద్యాలకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఇవాళ అంధకారంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీవు అంటున్నావు ఎక్కడ చూడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, 100 రోజులు కాలేదు. ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 గంట కూడా వేస్ట్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధిలో ధ్యాసంతో పెట్టి అధికారులు కూర్చోబెట్టి లీడర్లను కూర్చోబెట్టి సతమత అయిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు అల్లాడిపోతుంటే ఒక పక్క నీవు రాష్ట్రంలో అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను మర్డర్ చేస్తున్నారు, చంపుతున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు, అరాచకాలు చేసి సర్వనాశనం చేస్తున్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి దగ్గరికి పోవాలి, ఎక్కడ ధర్నాలు చేయాలి, ఇక్కడ ధర్నాలు చేయాలి, గవర్నర్కు మెమోరాండం ఇవ్వాలని చెప్పి కళ్ళపుల్లి మాటలతో ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఇంకా కుట్రలు పన్నుతున్నావు. ఓ దుర్మార్గుడా, ఇవాళ అడుగుతున్నా, నీవు చేసిన తప్పులు 5 సంవత్సరాలు ఏం చేశావు నీకు తెలియదు నాకు అడుగుతున్నా. ఎక్కడ పోతే ఎక్కడ జరిగితే ఎక్కడ అల్లర్లు. ఇదే నంద్యాలకు రేపు వస్తున్నట్టు తెలిసింది, సిగ్గు లేదా నీకు అడుగు నంద్యాలకు వస్తున్నావు. నంద్యాలలో జరిగిన సంఘటన ఇప్పటికి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. వ్యక్తిగత కక్షలతో ఇవాళ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ ఏదో రాజకీయ రంగు పులిపి ఏదో కుట్రమన్ని అరాచకాలు సృష్టించాలని చెప్పేసి ఇవాళ నంద్యాలకు వస్తున్నావి. సిగ్గుందా? నేను అడుగుతున్న ఇవాళ నంద్యాలకు ఎందుకు వస్తున్నావంటే నంద్యాలకు రానికి నీకు హక్కు లేదు. నంద్యాల అబ్దుల్ సలాం అనే కుటుంబ సభ్యులందరినీ మీ వాళ్ళు వేధింపుల వల్ల, మీరు జరిగినటువంటి వేధింపుల వల్ల భయపడి మొత్తం ప్రాణం మీది సంసారమే నాశనం చేసి సంగతి ఆ ఘటన నీకు సంబంధం కాదు అడుగుతున్నా. సిగ్గు లేదయ్యాలా? మొన్న జరిగితే వాళ్ళ కుటుంబాన్ని కూడా కనీసం మీరు పలకనీకు రాలేదు దుర్మార్గుడా. అదేవిధంగా ఈరోజు ఎట్లా ఏ ముఖం పెట్టుకొని నంద్యాలకు వస్తున్నా అడుగుతున్నా. వాళ్ళ వ్యక్తిగత కక్షలు పెట్టి నీవు నంద్యాలకు వచ్చి వాళ్ళ సంసారాన్ని పలకడానికి వస్తావా, రాజకీయం చేయడానికి వస్తావా? సిగ్గు లేదని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదని చెప్పేసి మాస్క్ అడిగినందుకు చంపించావా లేదా? డాక్టర్ అచ్చెన్నను చంపించావా లేదా? అదేవిధంగా ఒక వైశ్యుడు మీ పార్టీకి సంబంధించిన నాయకుడే, అరే మన మీద అన్యాయం చేస్తున్నాము, మన మీద రేపు పొద్దున ఓడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద పడతారు, తంతారు అంటే అక్కడ ఒక వైశ్యుని గుప్తాను ఒంగోలులో కొట్టారా లేదా? వైశ్యుల మానభంగం చేశారు లేదా? రాష్ట్రంలో ఎంతో మంది మహిళలను మానభంగం చేస్తే
ఇవాళ పట్టించుకున్న నాదుడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు. దుర్మార్గుడా, నీవు ఈరోజు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడంటావా? 36 మందిని మర్డర్ చేయించాడంటావా? మా యొక్క హోమ్ మినిస్టర్ చెప్పారు, అనిత గారు 36 మంది లిస్టు ఇచ్చేయండి, పేర్లు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం, ఏ పొరపాటు చేయాలి మేము దానికి సంబంధిస్తామని చెప్పడం కూడా జరిగింది. సిగ్గు లజ్జ లేకుండా ఇలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేసి ఈరోజు ఇంకా అబద్ధాలు ఆడతావా? సిగ్గు లేదా నీకు? అసలు అడుగుతున్నా, నీవు ఒక పార్టీ నడిపించడానికి నీకు అర్హత లేదు. దుర్మార్గుడా, నీకు బల్లా నీకు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలన్నా 11 సీట్లు నీతో కలిపి సిగ్గుందా లేదా? నీవే చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి, నేను అనుకుంటే అసెంబ్లీలో 5 మందిని గుంజితే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పినటువంటి దుర్మార్గుడమయ్యా నీవు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులేసినా ఎన్ని చిత్తులు చేసినా నీ చేత కాదు, ఇంకా నీ ఆట కట్టిపెట్టు. నీవు చేసే దుర్మార్గాలకు ప్రజలు నిన్ను ఏ విధంగా నడ్డి విరిచారో, అడ్రస్ గలత్ చేశారో, నన్న జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. నీతో కలిపి 11 మంది గెలిచారే, సిగ్గులేదు? ఇంకా రాష్ట్రంలో సంపాదించుకో డ్రామాలు ఆడతావా? నీవు అడుగుతున్న ఇవాళ సొంత చిన్నాయనను చంపినటువంటి అవినాష్ రెడ్డిని ఎమ్మడి పెట్టుకొని సిగ్గులేదా? మావోడు మంచివాడు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం రైతు వేదిక నందు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, భీమదేవరపల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. బ్యానర్ ఇంకా అదే పడుతుంది. మేడం మొహమ్మద్ అఫ్జల్ పాస్టర్ని స్థాయిలో అవసరం సిబిపిలో స్వరూప గారిని వేదికపైన వస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు, రైతులకు మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రుణమాఫీ, ఇలా రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తెచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి 41 రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నాము. ఇలా మల్లారం కొత్తకొండ క్లస్టర్ అనేటువంటి గ్రామానికి వచ్చినాం. ఏవో గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ గతంలాగా ₹1,00,000 4 కిస్తులుగా కాకుండా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,999 రూపాయలు ఉంటే కూడా అందరికి ₹1,00,000 లోపల అందరికి ఒకటేసారి మాఫీ అయింది. దాని తదుపరి సెకండ్ ఫేజ్లో ₹1,50,000 అయింది. ఇప్పుడు ₹2,00,000 లోపల ఉండడం మాఫీ అవుతుంది. నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు, ఎవరికైనా ఎక్కడైనా రైతు రుణమాఫీ పరంగా సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు. బ్యాంకుల పేరు చక్కగా లేదనో, ఆధార్ చక్కగా జోడించకనో, బ్యాంకుకు ఆధార్కు చక్కగా లింక్ కాకుండా ఏదైనా ఉంటే కారణం చెప్పడానికి ఏఓల దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ క్లస్టర్కి సంబంధించి మీకు ఏదైనా అనుమానం నుండి రాలేదనే వాళ్ళు ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కూడా దాచిపెట్టకుండా మీకు సంబంధించిన సమాచారాన్ని, మీకు ఉండబడేటువంటి ఒక అనుమానాన్ని, సమస్యను పరిష్కరించే రీతిలో మీరు సలహా చెప్తారు. సబ్సిడీ అందజేస్తున్నాం సార్. స్ప్రింక్లర్లకు కూడా 70 బ్యాంబు అంటే వెదురు మొక్కలు కూడా ఆసక్తి ఉన్న రైతులు మీకు మామిడి తోట అట్లా ఉన్నట్లయితే తోట చుట్టూ కూడా వెదురు మొక్కలు వేసుకున్నట్లయితే కూడా సబ్సిడీ ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము. ఇన్ని స్కీమ్స్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న 8977 కొత్తగా వచ్చాను కాబట్టి నెంబర్ చెప్తున్నానండి. నా పేరు సుష్మిత. 8977
8977714068. 8977714068. సరఫరా అంటే 4 ఇస్తాం సార్ సబ్సిడీ కింద. రైతులు మాకు అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ సిద్దిపేట ములుగు దగ్గర నర్సరీ ఉంది సార్. కాస్ట్ మీద మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇచ్చేస్తాం. వారు మొక్కలు 30 ఎకరాలు పెట్టినాయి జిల్లాలో. 30 ఎకరాలు పెట్టిన చూసినా ఇక్కడ మండలంలో హీల్డ్ ఆల్రెడీ 2-3 years ఉంటే చూపెట్టండి వాళ్ళకు. ఒకటేమో కోతుల పెడత ఉంటుంది. పొద్దుగా అయితే పంచాయతీ రోజు పోయి లేబర్ ఉండి చూసుకునే అవసరం ఉంటుంది. అది ముందుంటే తెంపకపోయేది కాదు. రెండోది మళ్ళీ మీరు పండిన తర్వాత అమ్ముకోవచ్చు. అమ్ముకునేప్పుడు ఇప్పుడు 13,500 టన్నులు ఉన్నది. ఇంకా రేటు పెరుగుతుంది కావచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది మనకు సపోజ్ మనం 1 కోటి లీటర్లు మనకు అవసరం ఉంటే 90 లక్షల లీటర్లు బయటనే కొనుక్కుంటున్నాం. ఇదివరకు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించి మిమ్మల్ని అట్లీస్ట్ కొంత ఇందాకనే సార్ చెప్తున్నారు త్రూఅవుట్ కాన్స్టిట్యున్సీ ఒక 800,000 మంది రైతులను ఈ పథకాల ద్వారా లబ్ధిదారులుగా చేకూర్చి వారి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.